సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. చూద్దాం బెటర్ ఫర్ నెక్స్ట్. ఏఐ అనేది ఎంత ప్రభావితం అవుతుందంటే అసలుకి భయంకరంగా ఉన్నాయి. కొన్ని ఇమేజెస్ అప్లోడ్ చేస్తాను చూడండి, ఏఐ ద్వారా జనరేట్ అయినవి. అసలు చూస్తుంటే బాధ వేస్తుందా, భయం వేస్తుందా, జాబ్స్ ఉంటాయా పోతాయా ఏం అర్థం కావడం లేదు. ఏఐ అనేది బదులు కొడుతుంది జాబ్స్వి. అసలుకి జాబ్ ఆపర్చునిటీస్ ఒక్క రోజంతా కష్టపడి ఎడిట్ చేసే ఇమేజ్ ఒక్క గంటలో, ఒక్క గంట అంటున్నా 10 నిమిషాలు 10 నిమిషాలు 10 సెకండ్స్లో కూడా ఇస్తుంది ఒక్కోసారి. అంత స్పీడ్ ఉన్నాయి ఏఐస్. అసలు దిమ్మ తిరుగుతోందండి ఏఐ గురించి ఆలోచిస్తుంటే. ఒక 2 ఇమేజెస్ ఇచ్చారనుకో మీరు, వాటిని కలిపిస్తుంది అది. అలాంటి భయంకరమైన విపరీతమైన టెక్నాలజీ అనేది వచ్చేసింది ఏఐలో. నాకేం చాలా అర్థం కావడం లేదు. నీకు 2 మంత్స్ బ్యాకే, 2 కాదు 4 మంత్స్ బ్యాకే రిజైన్ చేసా, ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేసుకున్నా. నాకైతే అస్సలు నమ్మకమే లేదు. జాబ్ సెక్యూర్ ఎవరికి ఉంటాయి? ఏఐతో పాటు కోఆర్డినేట్ అయ్యి వాటితో పాటు కలిసికట్టుగా జాబ్ చేస్తే వాళ్ళ యొక్క జాబ్స్ అనేది ఖచ్చితంగా సేఫ్ సైడ్లో ఉంటాయి. కాకపోతే వేజెస్ తగ్గిపోతున్నాయి. చాలామంది ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం 4 lakhs పర్ యానం చేసేవారు, ఇప్పుడు 3 lakhs 2.5 lakhs, కొంతమంది అయితే నెలకు 10,000 చొప్పున కూడా చేస్తున్నారు ఇంటర్న్షిప్స్. కొన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేసేవాళ్ళు వాళ్ళని కూడా ఈవెన్ ఇమ్మీడియట్గా తీస్తున్నారు. ఏమన్నా నోటీస్ పీరియడ్ ఏం లేదు, బడ్జెట్ లేదు, ప్రాజెక్ట్స్ లేవు. ఏమి ఈ పరిస్థితి? ఏఐ అనేది ఎలా చేస్తుందంటే మైండ్ బద్దలవుతుందండి అసలుకి. ఐ హోప్ మీ జాబ్ సెక్యూరిటీ కావాలంటే మీరు ఒక సేఫ్ సైడ్గా ఏదైనా ఒక ముందు జాగ్రత్తగా ఒక జాబ్ చూసి పెట్టుకోండి. ఎందుకైనా బెట్